నీకు మనసులో బాధున్నా నన్ను చూసి మొహంలో నవ్వు పులుముకుంటున్నావా అమ్మా? సారీ అమ్మా. సారీ ఎందుకు నాన్నా? లేదమ్మా, సుధీర్ని అలా చూస్తుంటే తల్లిగా నీకెంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. అదేం లేదు నాన్నా, వాడేదో అంటున్నాడు, దాని గురించి నేనేం పట్టించుకోవట్లేదు. సుధీర్ని అలా ట్రైనీగా పెట్టడానికి ఒక కారణం ఉందమ్మా. ఇప్పుడు నేను అడిగానా నందు? నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నువ్వు వాడికి అన్నవే కానీ వాడి గురించి ఆలోచించే విషయంలో మాత్రం మీ నాన్న మన గురించి, మన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తారో నువ్వు అలా ఆలోచిస్తావు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచించే నువ్విదంతా చేస్తున్నావు. అది నేను అర్థం చేసుకోగలను. నువ్వేం చేసినా వాడి మంచి కోసమే చేస్తావు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటున్నావు, నాకంతే చాలమ్మా. నిన్ను అర్థం చేసుకోకపోతే ఎలా నాన్నా? నువ్వు నాకు అర్థమైనంతగా ఇంకెవ్వరికీ అర్థం కావు. నువ్వేం చేస్తావో, ఎందుకు చేస్తావో, ఏం చెయ్యబోతావో కూడా నాకు తెలుసు. సుధీర్కి బిజినెస్ ఫీల్డ్లో ఏ అనుభవం లేదు కాబట్టే వాడిని తీసుకెళ్లి ట్రైనీగా కూర్చోబెట్టావు. గ్రౌండ్ లెవెల్ నుండి అన్నీ నేర్చుకోవాలనే అక్కడ కూర్చోబెట్టావు. అంతే కదా నాన్న? కరెక్ట్గా చెప్పావమ్మా. వాడు బిజినెస్ విషయాలన్నీ A to Z తెలుసుకొని బాగా అనుభవం గడించాక వాడిని నీ చైర్లో కూర్చోబెట్టేసి వెనక నుంచి నువ్వు ఈ బిజినెస్ని నడిపిస్తావని నాకు బాగా తెలుసు. సరేనన్నా, నువ్వొచ్చి చాలాసేపు అయింది, చాలా టైర్డ్గా కూడా ఉన్నావు. కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదు గాని. నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నందు. ఇంత చిన్న వయసులో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నావు. నాన్నతో పోలిస్తే నేను చేసిందేముందమ్మమ్మా? నాన్న వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ముళ్ళబాటే అయ్యుంటుంది. ఇప్పుడు నేను పూలబాటలో నడుస్తున్నట్టే లెక్క. బిడ్డంటే నీలా ఉండాలి నందు. నా దిష్టే తగిలేలా ఉంది, దిష్టి తీయాలి. నందు, మీ అమ్మని చూసావా? నీ మీద ఎన్ని ఆశలు, ఎంత నమ్మకం పెట్టుకునుందో. నువ్వంటే మీ అమ్మకి ప్రాణం. నీకోసం ఎవరినైనా కాదనేస్తుంది. నువ్వుంటే చాలు మీ అమ్మకి. నువ్వు మీ అమ్మ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకు. ఈ ప్రపంచంలో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే, ఇంకెవరూ కాదు. నేనేం చేశాను? నన్ను చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని కోపంతో తల తిప్పుకుంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. అరే, నేనేమన్నాను? నన్ను చూసి అలా కోపంగా మొహం తిప్పేసుకుంటున్నావు నువ్వు? నా ఏడుపేదో నేను ఏడుస్తున్నా, మీకెందుకు? నాకెందుకు అంటావేంటి? నువ్వు నన్ను చూసి కోపంగా తల తిప్పేసుకుంటుంటే నేనేమనుకోవాలి? నేనేదో నిన్ను ఏడిపిస్తున్నట్టు ఎందుకలా కోపంగా చూస్తున్నావు? ఓహో, మీ బాధ నేను మిమ్మల్ని చూసి తల తిప్పుకుంటున్నానందుకే కాని నేనెందుకు ఏడుస్తున్నానని కాదు. అంతేలే, నా బాధ పట్టించుకునే దిక్కెవరున్నారు ఇక్కడ? అంతే కదా. నాకిక్కడ అమ్ముందా, నాన్నున్నారా? ఎవరున్నారు పట్టించుకోవడానికి? ముక్కులు ఎగదీస్తూ ఏడుస్తుంటే నాకెలా అర్థమవుతుంది? చెప్తేనే కదా అర్థమవుతుంది. ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? నేను అడుగుతున్నాను కదా, నాకే చెప్పు. ఏం అవసరం లేదు, మీకేం చెప్పక్కర్లేదు. అరే, పట్టించుకునే దిక్కెవరూ లేరు అంటావు, అడిగితేనేమో చెప్పక్కర్లేదు అంటావు, మళ్ళీ నాకిక్కడెవరూ లేరు అంటావు. నువ్వే అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తే నన్నేం చేయమంటావు? ఏమొద్దు, నన్నెవరూ ఏం అడగద్దు. నా బాధ ఏదో నేను పడతాను. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అక్కేమో అలా, నా
నాన్న చూస్తే ఇలా, మరోవైపు ఆఫీస్ లో మీరు అలా. హలో, అలా ఇలా అని నువ్వేదో ప్రాస కోసం మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేదెలా? మీకేది అర్థం అవదులేండి. అసలు అర్థం చేసుకోవాలని మీకుంటే కదా అర్థం అవడానికి. చూడు, ఏదైనా చెప్పాలనుకుంటే నాకు అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోవాలి అంటే అదెలా కుదురుతుంది? ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేర్లే అని ఇన్నాళ్ళు విన్నాను, కానీ అసలు ఆడవారి మాటలకి అర్థమే ఉండదని నీ మాటలు విన్నాకే నాకు అర్థమవుతుంది. అంతేలే, నా ఏడుపు మీకెందుకు అర్థం అవుతుంది? ఏంటి, నా ఏడుపు మీకు తలనొప్పిలా ఉందా? లేకపోయినా తెప్పిస్తావు కదా నువ్వు. అంటే నా బాధ. ముందా ఏడు పాపి, ప్రాబ్లం ఏంటో చెప్పు. రేపు 16 రోజుల పండుగకి మా అక్కని పిలుస్తుంటే మా నాన్నకి మొహం చూపించలేక రానంటుంది. మరోవైపు మా నాన్నని కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తుంటే మా అక్క మీదున్న కోపంతో ఏవేవో అనేసి మా అక్క రాకూడదంటున్నారు. మధ్యలో మా అమ్మేమో అటు కన్న కూతురికి చెప్పుకోలేక ఇటు కట్టుకున్న భర్తతో గొడవ పడలేక ఏడుస్తూ ఉంది. కనీసం నేనెళ్ళి మా అక్కతో మాట్లాడదాం అనుకుంటే మీరు పెద్ద ఆఫీసర్ లాగా పోజులు కొడుతూ నన్ను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? దానికెందుకు ఇంత ఏడుపు? ఏం చేత కానప్పుడు ఏడోకేం చేయాలి? నేనెంతో స్ట్రాంగ్, ఏ విషయానికి అంత ఈజీగా ఏడవననే పొగరు ఉండేది నాకు. మీరందరూ కలిసి ఆ పొగరు మొత్తాన్ని దించేశారు. ఏడవడమే తెలియని నన్ను అందరూ కలిసి ఏడిపిస్తున్నారు. అరే, ఆడపిల్ల ఎందుకో ఏడుస్తుందని మీరేమైనా ఓదారుస్తున్నారా నన్ను? చూడు, నువ్వు అనవసరంగా బాధపడకు. అందరూ కలిసి నీ పొగరు దించేశారని అస్సలు వరి అవ్వకు. ఒకరు దించాలనుకుంటే దిగిపోయే పొగరు కాదు నీది, నీకు బాగా పొగరు. ఇలా నేను ఓదార్చేది? అరే, నువ్వు చాలా స్ట్రాంగ్. నీ పొగరు ఇంకా అలానే ఉంది అంటున్నాను. ఓ, నువ్వు కర్మ. పేరుకేమో పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఓదార్చడం కూడా చేత కాదు. ఓదార్చడం నా బిజినెస్ కాదు కదా. అయ్యో 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 అయ్యో. హే, ఎందుకలా బాధకుంటున్నావు? చెప్పాను కదా నా కర్మ అని. బాధకోక ఏం చేయాలి? ప్లీజ్ ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏదోలా ఉంది. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.